వెల్కమ్ బ్యాక్. మొండివాడు రాజు కంటే బలవంతుడు. మరి రాజే మొండివాడైతే ఇక చెప్పాల్సిందే ఉంది. ముఖ్యమంత్రిగా ఉండగానే వీధుల్లో ఆందోళనకు దిగిన చరిత్ర అరవింద్ కేజ్రీవాల్ది. కేంద్రంతో నిరంతరం ఘర్షణాత్మక వైఖరి ఆయన విధానం. కేజ్రీవాల్ అరాచక శక్తిలా వ్యవహరిస్తుంటే ఆయన మంత్రివర్గ సహచరులు, పార్టీ నేతలు తమకు నచ్చిన రీతిలో బరితెగిస్తున్నారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వారే కాదు, వివాదాలకు కేంద్ర బిందువులుగా మారిన నేతల సంఖ్య కూడా తక్కువ లేదు ఆమ్ ఆద్మీ పార్టీలో. క్రమశిక్షణ, సిద్ధాంతాల ఆధారంగా పుట్టిన పార్టీలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆమ్ ఆద్మీ పార్టీని చూసి మేము చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన తర్వాత రాహుల్ గాంధీ స్పందన అది. ప్రస్తుతం ఆప్ లో జరుగుతున్న పరిణామాలు చూసి ఆయన కూడా మిగతా వారి మాదిరిగానే విస్మయానికి గురై ఉండవచ్చు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం తానేనని భావిస్తున్న కేజ్రీవాల్ కు ప్రస్తుతం పార్టీలో బయటపడుతున్న వ్యవహారాలు ఏమాత్రం మింగుడు పడ్డం లేదు. కేజ్రీవాల్ తన పరిధిని, స్థాయిని ఢిల్లీ దాటి బయటకు విస్తరిస్తుంటే ఆయన సహచరులు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీని గల్లీ స్థాయికి దిగజారుస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వయసు 3.5 ఏళ్లు. పార్టీలో యువరక్తం ఎక్కువ. ఏదో చేద్దామనే స్వభావం. ఎక్కడో మారుమూల రాష్ట్రంలో అయితే పర్వాలేదు, కానీ దేశ రాజధానిలో అధికారంలో ఉండేసరికి ఆప్ మీద మీడియాతో పాటు మిగతా రాజకీయ పార్టీల ఫోకస్ ఎక్కువ. దీంతో కేజ్రీవాల్, ఆయన టీం ప్రతి చిన్న కదలిక ప్రజల్లోకి వెళుతోంది. సీనియర్ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులకు కేంద్ర స్థానం ఢిల్లీ. ఇలాంటి చోట ప్రలోభాలు, లంచాలు, ఇతరత్రా అక్రమాలు జరిగే అవకాశాలు 100 రెట్లు ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నేతలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలి. కానీ ఏం జరుగుతోంది? సందీప్ కుమార్ అన్నా హజారే ఉద్యమంలో నుంచి వచ్చిన నాయకుడే. అలాంటి వ్యక్తే పార్టీకి మచ్చ తెచ్చే పని చేయటం కంటే దురదృష్టం ఏముంటుంది? సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించిన అరవింద్ కేజ్రీవాల్ మోడీ వ్యతిరేకులకు దిక్సూచిలా మారారు. ఆయనను జాతీయ నాయకుడిగా ప్రమోట్ చేసే కార్యక్రమం అప్పట్లో చురుగ్గా సాగింది. పశ్చిమ బెంగాల్, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మోడీ వ్యతిరేకులకు మద్దతిచ్చింది. బీహార్లో నితీష్ కుమార్, బెంగాల్లో మమతా బెనర్జీలను బలపరిచింది. బీహార్లో బీజేపీ ఓటమి కేజ్రీవాల్ ప్రతిష్టను మరింత పెంచింది. వచ్చే ఎన్నికల నాటికి మోడీకి సరైన ప్రత్యర్థి కేజ్రీవాల్ అని దేశంలోని అనేక పార్టీలు భావిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆప్ నేతల నిర్వాకాలు భవిష్యత్ ఆశల్ని చిదిమేస్తున్నాయి. ఢిల్లీ తర్వాత ఆప్ బలంగా ఉన్న రాష్ట్రం పంజాబ్. ఆమ్ ఆద్మీ పార్టీలో బలమైన నేతలున్నారిక్కడ. మొన్నటిదాకా బీజేపీలో ఉన్న సిద్ధు పార్టీకి, పదవులకు రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలని భావించారు. సిద్ధు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం పంజాబ్లో ఆప్కున్న కేడరే. పంజాబ్లో ఆప్ ముఖ్యమంత్రిగా బరిలోకి దిగాలనే ఉద్దేశంతో కేజ్రీవాల్ ను కలిసిన సిద్ధుకు నిరాశ ఎదురైంది. కేజ్రీవాల్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో సిద్ధు మౌనం వహించారు. సందీప్ కుమార్ వ్యవహారం బయటకు రావడంతో ఆప్ లో చేరే ఉద్దేశాన్ని మానుకొని సొంతగా ఆవాజే పంజాబ్ అనే పార్టీని స్థాపించారు. సిద్ధు పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయగానే ఆప్ నేతలు చాలా మంది సిద్ధు క్యాంపులో చేరేందుకు సిద్ధమయ్యారు. సందీప్ కుమార్ వ్యవహారం పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు అవకాశాల్ని భారీగా దెబ్బకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీలో బయటపడుతున్న వ్యవహారాల విషయంలో కేజ్రీవాల్ వ్యవహరిస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. మిగతా పార్టీల మాదిరిగా అక్రమార్కుల్ని కాపాడకుండా తప్పు చేసిన వారి విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారాయన. కాంగ్రెస్, బీజేపీలో ఇలాంటి పరిస్థితిని ఊహించడం కూడా కష్టం. ఇది కొంతవరకు పార్టీకి మేలు చేసే అంశమే. అయితే అదే సమయంలో దేశ ప్రజానీకం ఆప్పై పెట్టుకున్న ఆశలు కరిగిపోతున్న తీరు కూడా గుర్తించాల్సి ఉంది. ఆప్ సర్కారుకు సంబంధించి ఏ చిన్న తప్పు దొరికినా 4 వైపుల నుంచి ముట్టడి చేస్తున్నారు ప్రత్యర్థులు. ఒక చిన్న తప్పు జరిగినా మూల్యం భారీగా ఉంటోంది. నేతల విషయంలో జరిగిన పొరపాట్ల వల్ల ఆప్ ఇప్పటికే అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందా అని కేజ్రీవాల్ ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీ అన్నాక ఆటుపోట్లు సహజం. ఇప్పట్లో ఎన్నికలు లేవు. పంజాబ్ ఎన్నికల నాటికి సందీప్ కుమార్ వ్యవహారం మరుగున పడిపోవచ్చు. ఇలాంటి రాజకీయ విశ్లేషణల్ని పక్కన పెడితే రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్న వారికి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ కొత్త వెలుగు లాంటిదే. దీన్ని నిలబెట్టుకోవాలంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో కేజ్రీవాల్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. అన్నీ నేనే అనే కాన్సెప్ట్ వదిలేసి పార్టీలో మిగతా వారి అభిప్రాయం కూడా తీసుకోవటం ముఖ్యం. పార్టీ స్థాపించిన కొత్తల్లో అధ్యక్షుడిగా కాకుండా సమన్వయకర్త పదవికే పరిమితమైన కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవితో పాటు సమన్వయ బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వహించాల్సిన సమయం ఇదే. స్టోరీ బోర్డ్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.